ఊర్లలో మళ్ళా ఓట్ల జాతర షురు అయింది కదా. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లకు తారీఖులు కూడా వచ్చినాయి లేవు. మరి ఏ ఎలక్షన్లు ఎప్పుడు పెడుతుర్రు, నామినేషన్లు ఎప్పుడు తీసుకుంటారు, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎన్నడున్నాయి, సర్పంచ్ ఓట్లు ఎప్పుడు పెడతారు, ఎన్నికల కోడు ముచ్చటేంది, కార్ఖానేంది, ఏం నడుచుకుందాం రారి కుల్లం కుల్లా. అందరు తయారున్నారు అనులా. ఇక పండగ వచ్చినాక మళ్ళా మన ఊర్లలో యుద్ధం నడిచేటట్టున్నది కదా. ఓట్ల యుద్ధం ఉన్నది కాదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి. ఇక ఎలక్షన్ సంఘం పెద్ద మేడం ఈ ఓట్ల ముచ్చట చెప్పింది. ఎప్పుడెప్పుడు ఏమేమి ఓట్లుంటాయి, ఏంది కథ గవని చెప్పుకుందాం, వినాలే మీరు. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్ కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. అగనట అంటే ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లుంటాయి. అన్నీ ఒకే పారి కాకుండా 3 విడతలలో పెడతారట. అక్టోబర్ 23వ తారీఖు నాడు మండల పరిషత్ జిల్లా పరిషత్ పోలింగ్ ఉంటుందట. మళ్ళీ 4 రోజుల కడమ వాటికి పెడతారు. ఇక నవంబర్ 11వ తారీఖు నాడు ఈ ఓట్లను లెక్క పెడతారు. ఇక ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ పోలింగ్ అయిపోయినాక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి. వల్ల అక్టోబర్ 31కి ఒకసారి, నవంబర్ 4వ తారీఖు నాడు ఒకసారి, 8వ తారీఖు నాడు ఒకసారి పోలింగ్ ఉంటుందట. ఇక గ్రామ పంచాయతీ ఓట్లను పోలింగ్ నాడే లెక్క పెట్టి ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిరో చెప్తారు. ఊర్లలో ఏమనుకుంటుర్రో ఓట్లలో చెప్పడానికి రెడీగా ఉన్నారు. సూతలేమా చేయిపాటి ప్రభుత్వం వచ్చినాక ఊర్లన్నీ ఎట్లా పోయినాయో. రైతులు గోసపడ్డరు, ఆడోళ్ళు రోడ్ల మీద పడ్డరు, బళ్ళు చక్కగా లేవు, నీళ్ళు వచ్చిందే లేదు. ఓట్లకు ముందు ఎన్నెన్నో చెప్పిండు రేవంత్ అన్న, అటెంక నాకాడ పైసలే లేవని చెప్పే. ఇప్పుడు ఓట్లతో అన్నాయి, గ్రామ పంచాయతీలకు బాకీ పడ్డ నిధులు విడుదల చేసిండట. అంటే ఓట్ల నాడే సార్కు యాదికొచ్చింది అన్నట్టు. గా మాత్రం జనాలకు తెలియదా, గంత తెలివి తక్కువలని అనుకుంటుర్రా? అయితే పోయిన అసెంబ్లీ ఓట్ల నాడు 420 స్కీములు పెడతా అని చెప్పే కదా. మరి ఆ స్కీములన్నీ బొందల వాడినట్టే. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బాకీ కరెంట్లని తయారు చేసిర్రు, ఇంటింటికి వంచుతుర్రు. అగర్సే చెయ్యి పార్టీ లీడర్లు మళ్ళా ఓట్ల కోసం మీ ఇండ్లకత్తే గా బాకీ కరెంటు వాళ్ళకు చూయించాలి. చేతనన్న ముచ్చట్లు ఎటువాయని నిలదీయవలసిందే. మరి అంతే కదా. మరి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, ఇప్పుడు మోసపోయినామని జనం అంటుర్రు. మరి ఇట్లా మోసం చేసినందుకు నడిసెంటలో నిలబెట్టాలా అద్దా? వాళ్ళకు బుద్ధి చెప్పాలనా అద్దా? అగో గదే పని మీద ఉన్నారు జనాలు. మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు. ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయం అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో, పెద్ద మనుషులకి 4,000 పెన్షన్ ఇస్తామని, మహిళలకి 2,500 ఇస్తామని, రైతులకు 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని, కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఆటో అన్నలకు 12,000 ఇస్తామని, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత 2 లక్షల ఉద్యోగాలను యువతకి, నిరుద్యోగ భృతి 4,000అని ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి
కాంగ్రెస్ బాకీ కార్డు. అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది.